తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆరుద్ర నక్షత్రం ఉండేటువంటి వాళ్ళకి ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. ఆరుద్ర నక్షత్రం వారికి ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఆరుద్ర నక్షత్రము శివుడి యొక్క రుద్రుడి యొక్క నక్షత్రం అండి. అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా శని సంచారము, గురుడు సంచారము, రాహు సంచారము మారుతూ ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. సో ఇక్కడ చూస్తే బాగా గమనిస్తే శని సంచారము మారడము చేత ఇప్పటి వరకు శని వీళ్ళకి 9th హౌస్లో ఉన్నాడు, 10th హౌస్లోకి షిఫ్ట్ అవుతున్నాడు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కంటక శని అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కంటక శని వల్ల ఏం జరుగుతుంది, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు జనరల్గానే ఎవరిని లెక్క చేయరు. ఎంతటి కష్టాన్నైనా వాళ్ళు అనుభవించి పక్క వాళ్ళకి ఆ కష్టాన్ని తెలియకుండా కుటుంబ సభ్యులకైనా వాళ్ళకైనా ఆ బాధని ఆ కృంగపాటుని మొత్తం వాళ్ళే భరించాలనుకుంటారు తప్ప బయటికి చెప్పాలనుకోరు. వాళ్ళకు ఉండేటువంటి టాలెంట్ కూడా అమాంతం అండి. అసలు మన అంతు చెక్కనది. వాళ్ళు యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళ కంటి చూపుతో ఎదుట వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పసిగట్టగలరు. ఆ శక్తి వీళ్ళకు ఉంటుంది. సో అలాంటి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కాస్త గడ్డు కాలం స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు. ఎందుకు అంటే ద మేజర్ బిగ్ ప్లానెట్స్ అయిన 3 ప్లానెట్స్ కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు రాబోయే రోజుల్లో. శని 10వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మొదటగా ఏ మనిషికైనా చేసేటువంటి పనిలో కనుక ఏ ఆటంకాలు రాకపోతే అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతాడు ఎనర్జీతో. అంతటి ధైర్యము సాహసము వచ్చేస్తాయి. కానీ వీళ్ళకి శని ప్రభావం వల్ల, కంటక శని ప్రభావం వల్ల తీవ్రమైన ఆటంకాలు, అభివృద్ధి ఆగిపోవడము, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది తగ్గడము, డబ్బులు చేతులు ఆడకపోవడము, తద్వారా కాస్త భయానికి లోనవ్వడం లాంటివి జరుగుతాయి. ఎప్పుడూ ఒక గంభీరమైనటువంటి మనస్తత్వంతో ఉండేటి వీళ్ళు కొత్తగా ఒక భయానికి, ఒక యాంగ్జైటీకి ఫీల్ అవుతారు. బికాస్ ఎందుకంటే ఏ పరిస్థితి కూడా అనుకూలించదు, ప్రకృతి వీళ్ళకి సహకరించదు. వీళ్ళు ఏం చేసినా తప్ప అన్నట్టుగా ఉంటుంది, ఏది పట్టుకున్నా ఇంత దరిద్రమా అన్నట్టుగా వీళ్ళకి భావన వస్తూ ఉంటుంది. కానీ ఆకన పరిహారం కూడా చెప్తాను, మీరేమి కంగారు పడద్దు. ముఖ్యంగా కంటక శని విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కంటక శని మూలాన వీళ్ళు చేసే ఏ పని, కొత్తగా మీరు ఏదైనా ఉద్యోగంలోకి నేను మారాలనుకుంటున్నాను, కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్న దయచేసి చేయొద్దు. ఇప్పటికున్నటువంటి మీకు కష్టాలు చాలు, మళ్ళీ కొత్తగా కొని తెచ్చుకోవద్దు. కొత్తగా ఏది పెట్టద్దు. సేఫ్ గేమ్ ఆడండి, ప్రశాంతంగా ఉండండి, అగ్రెసివ్గా వెళ్ళొద్దు. అండ్ రెండవది ఏంటంటే గురుడు 12వ స్థానంలోంచి లగ్నంలోకి రాబోతున్నాడు. మే 15వ తారీఖు తర్వాత అక్టోబర్ వరకు ఉంటాడు అక్కడ. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఖర్చులు అధికంగా అవ్వడము, తరువాత ఏంటంటే కావాలని వీళ్ళని బ్లేమ్ చేసి ఒక దాంట్లో టార్గెట్ చేసి ఫ్రేమ్ చేసి ఇరికించడము, లేకపోతే గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల ఫ్లో ఆఫ్ ఇన్కమ్ తగ్గడము, వీళ్ళకి పడేటువంటి ఆ డబ్బు కోసం వీళ్ళు నానా కష్టాలు పడడము. సో ఈ రకంగా వీళ్ళ పరిస్థితులన్నీ కాస్త ఎక్కువ ఉంటాయి. సో దీంతో పాటుగా మనం చెప్పాలి అంటే 9th హౌస్లోకి రాహు రాబోతున్నాడు. దీనివల్ల రావాల్సిన డబ్బులు, ఒక స్థలాన్ని అమ్ముతారు, ఆ డబ్బులు రావడం చాలా లేట్ అవుతుంది. ఒక చీటీ కడతారు, ఆ డబ్బులు వీళ్ళకి ఇవ్వరు. లేకపోతే ఏదో ఒక వీళ్ళకి స్కాలర్షిప్ ఏదో పడాలి, డబ్బులు రావాల్సినవి ఉన్నాయి వీళ్ళ జీవనానికి, అవి రావు. ఈ రకంగా మొత్తం అన్నీ కూడా ట్రయాంగిల్ అండి. అంటే అన్ని బిగ్ ప్లానెట్స్ కూడా వీళ్ళకి ఇబ్బందులు కలగజేస్తున్నాయి, 3 ప్లానెట్స్ కూడా. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏమాత్రము మీ అంతటి మీరుగా మీ ప్రయత్నపూర్వకంగా చిన్న తప్పు చేసినా అది చాలా పెద్దదైపోతుంది. హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ టైంలో నోరు జాగ్రత్త, చాలా అదుపుగా ఏమి మాట్లాడుతున్నామో తెలుసుకుని మాట్లాడండి, లేకపోతే మిమ్మల్ని ఫ్రేమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని ఇబ్బందుల మధ్యలో కూడా కొన్ని రాజయోగాలు, కొన్ని ధనయోగాలు, కొంత మంచి జరిగేటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మేజర్గా 2025 జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి 2025 28వ తారీఖు జూలై దాకా కుజుడి యొక్క బలం బాగుండడం వల్ల ఎవరైతే కోర్టు సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే శత్రువుల వల్ల ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ఆరోగ్య సమస్యల వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఖచ్చితంగా. తర్వాత ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి, ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా అధికమైన లాభాలు వస్తాయి. మళ్ళీ ఇలాంటి యోగమే 2025 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి 7వ తారీఖు డిసెంబర్ దాకా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని మీకు ఈ కుజ భగవానుడు ఇస్తున్నాడు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన రాజయోగం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా
ఖచ్చితంగా విపరీతమైనటువంటి డబ్బులు సంపాదిస్తారు. వాహన సౌఖ్యము, నూతన వస్త్ర వాహన సౌఖ్యములన్నీ కూడా కలుగుతాయి ఆ టైంలో, ఇంతటి ఇబ్బందుల్లో కూడా. అయితే మళ్ళా రవి యొక్క బలం పెరగడం వల్ల ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు దాకా పదవీ యోగాలు కలుగుతాయి. ఎవరైతే రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి పదవీ యోగం పట్టడము, ఆ పదవి వల్ల వీళ్ళ వచ్చినటువంటి ఆ పదవి వల్ల ఖచ్చితంగా వీళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవ్వడము, కార్యసిద్ధి, ఏ పని పట్టుకుంటే అందులో విజయం పొందేటువంటి శక్తి సామర్థ్యం వీళ్ళకి రావడము రవి బలం వల్ల. ఒక పక్క అన్ని ఇబ్బందులు, బిగ్ ప్లానెట్స్ ఇబ్బందులు పెడుతున్నాయి, ఒక పక్క చిన్న ప్లానెట్స్ అయిన రవి కుజులు వీళ్ళకి చాలా మంచి చేయడానికి చూస్తున్నాయి. సో తర్వాత ఏమిటంటే నవంబర్ టు డిసెంబర్ అండి, ఈ యొక్క మంత్స్లో కూడా అద్భుతమైన రాజయోగం. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. తరువాత ఏంటి అంటే ఎవరైనా సరే స్పోర్ట్స్ ఫీల్డ్లో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి జూన్ టు జూలై మధ్యలో శుభవార్తలు వింటారు. తర్వాత పాలిటిక్స్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఈ రకంగా అయితే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పచ్చు. మేజర్ ఇబ్బందులు నవంబర్ డిసెంబర్లో ఉంటాయి ఓన్లీ సినిమా రంగం వాళ్ళకి, కళారంగం వాళ్ళకి, వాళ్ళ టాలెంట్ని నమ్ముకున్న వాళ్ళకి, సింగింగ్లో ఉన్న వాళ్ళకి, డ్యాన్సింగ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే మోడలింగ్ కానీ, యాక్టర్ కానీ, యాక్ట్రసెస్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరికీ కూడా నవంబర్ డిసెంబర్ అనేది గుర్తుండిపోయేటువంటి చేదనుభవాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రబలం అనేది చాలా వీక్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ఆకర్షణ తగ్గుతుంది, జన ఆకర్షణ. ఏ కళారంగంలో ఉన్న వాళ్ళకైనా జన ఆదరణ, జన ఆకర్షణ కావాలి, ఆ రెండు వీక్ అవ్వబోతున్నాయి. తర్వాత ఏమిటి అంటే శుక్రబలం తగ్గడం వల్ల ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తాయి, లవ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తరువాత రెమ్యూనరేషన్, రెప్యుటేషన్ తగ్గుతుంది. లగ్జరీ కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టి ఆ లగ్జరీ లైఫ్ అనేటువంటిది వీళ్ళకి ఒక శత్రువుగా మారుతుంది. ఆ రకమైన ఇబ్బందులు 2025లో ఉండబోతున్నాయి. అయితే వీళ్ళకి మీరు ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా జూన్ టు జూలైలోపు మొదలు పెట్టండి, లేకపోతే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్లోపు మొదలు పెట్టండి. ఈ మంత్స్ అనేవి చాలా బాగున్నాయి. తరువాత ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మరీ ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే శ్రీరుద్ర యాగము. ఇది గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా శ్రీరుద్ర యాగం చేయండి. శ్రీరుద్ర యాగం చేస్తే మీ జీవితం అంతా మారుతుంది. ఖచ్చితంగా మీ బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సింది శ్రీరుద్ర యాగము. ఖచ్చితంగా ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, పంచామృతాలతో అభిషేకం చేయించండి. గురుబలం పెరగడం కోసం, శని యొక్క దోషం పోవడం కోసము మందపల్లి వెళ్ళి శనేశ్వరుడికి అభిషేకం చేయించడం లాంటివి చేయించండి. వృత్తి వ్యాపారాల్లో ఇంకా చురుగ్గా పనిచేయడానికి చూడండి. మనోధైర్యం ఇంకా పెంచాలి, స్ట్రాంగ్గా ఉండండి మీరే, మీ ధైర్యము. ఖచ్చితంగా శ్రీరుద్ర యాగం అనేటువంటిది మీ జీవితాన్ని మార్చబోయేటువంటి పరిహారము. ఏ వారం వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? వీళ్ళకి మంగళవారం అండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, ఆంజనేయ స్వామి దర్శనం కానీ చేసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. వీళ్ళకి ఆటంకాలన్నీ తొలగిపోతాయి, జీవితం మొత్తము మారిపోయేటువంటిది శ్రీరుద్ర యాగం. అంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి వారి జీవితంలో ఉండేటువంటి అంటే వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో అది ముందుగానే కొంచెం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు. అండ్ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే పర్టికులర్గా ఏ దోషాలు ఉన్నాయి, ఏ మంత్ నుంచి ఏ విధంగా ఏ పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గోచారం అనేటువంటిది అది అందరికీ వర్తిస్తుంది, కానీ పర్సనల్ చార్ట్ అనేది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే ఎంతోమంది దగ్గర మేము తిరిగాం, జ్యోతిష్యం అనేది అబద్ధము, ఎందుకంటే రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి, లేకపోతే ఏది పని జరగట్లేదు కాబట్టి, దేవుడే లేడు అనేటువంటి పరిస్థితులు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఏదైతే పరిహారం చేయాలో స్వయంగా నేనే చేయించి, ఏదైతే మీరు ఆచరించాలో దాన్ని ఆచరింపచేసి డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పి, మీ జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కోసం మీరు సంప్రదించంటే మీ పర్సనల్ చార్ట్లో ఏముందో తెలుసుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే, అది కెరీర్ అయినా సరే, వివాహం అయినా సరే, అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా సరే, ఏది ఉన్నా సరే, అండ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే, హెల్త్కి సంబంధించిందైనా సరే,
సో స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.